ప్రభు ఎదుట అంగీకరించబడాలంటే మనం ఎన్నో తప్పిదాలు చేస్తున్నాం. మనం ఎవరికి సాదృశ్యంగా ఉన్నామంటే ఒనేసీముకి సాదృశ్యంగా ఉన్నాం. తప్పుదం చేసిన వాడే కదమ్మా, చెరసాల్లో ఉన్నటువంటి వ్యక్తే కదా ఒనేసీము. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే పౌలుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఫిలెమోను ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు మన నిమిత్తం ఎవరు తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడండి? యేసు ప్రభువారు. ఇప్పుడు ఒనేసీము నిమిత్తం పౌలు ఎలాగైతే ఫిలెమోను ఎదుట బ్రతిమాలుకుంటున్నాడో ఒక్కసారికి అంగీకరించయ్యా, ఒక్క అవకాశం ఇయ్యి, ఇతడు మారు మనసు పొందాడు, మంచివాడిగా ఉన్నాడు అని బ్రతిమాలినట్లుగా మన కోసం మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే తండ్రి అయిన దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన అవిధేయతలు, మన పాపాలన్నీ ఆ ప్రభు